అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను యూజ్ చేసిన బీడ్స్ వచ్చి ఇలా ఫ్లవర్ బీడ్స్ యూజ్ చేశానండి. ఈ ఫ్లవర్స్ అయితే ఒకసారి అయితే మీకు కావాలనిపిస్తే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఓకేనా, ఇవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. మీకు కావాలంటే నేను తులం లాగా పంపిస్తాను. హాఫ్ కేజీ ప్యాకెట్ కి నేను సీల్ తీసేసాను కాబట్టి తులం లాగా అయినా సరే పంపిస్తాను. ఇవి వీటితో పాటు ఇంకా కొన్ని బీడ్స్ కూడా కావాలి. ఇవి ఏంటంటే ఇవి కూడా సేమే, కాకపోతే ఇవి స్క్వేర్ బీడ్స్ లో వస్తుంది. వీటి కూడా ఇలా ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇవి కూడా ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను మీకు కావాలంటే పంపిస్తాను. ఓకేనా, ఈ బీడ్స్ కూడా నేను ఓపెన్ చేసేసాను కాబట్టి తులం లాగా కావాలంటే మీకు పంపిస్తాను. ఓకేనా, ఈ 2 టైప్ ఆఫ్ బీడ్స్ తో పాటు 1 mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కొన్ని. ఇవి కూడా నేను మ్యాట్ లో యూజ్ చేస్తా అండి. ఈ గోల్డ్ లో వాడను. ఈ గోల్డ్ లోని రౌండ్ బీడ్స్ యూజ్ చేయను నేను. ఈ గోల్డ్ లోని ఈ బీడ్స్ వరకు అయితే ఓకే, క్వాలిటీ ఉంటుంది, బాగుంటాయి కొన్ని. కానీ ఈ రౌండ్ షేప్ వచ్చేసరికి ఈ గోల్డ్ లోని బాగుండవు, ఈ రౌండ్ షేప్వి. ఓకేనా, రౌండ్ షేప్ బీడ్స్ మీరు యూజ్ చేస్తే మ్యాట్ లోనే యూజ్ చేయండి. ఇలా ఈ గోల్డ్ అయితే యూజ్ చేయకండి, తొందరగా పోతాయండి. మీరు తులం పట్టే కాడ 2 తులాలు తెచ్చి పెట్టుకున్నారనుకోండి, మీరు అవి యూజ్ చేసే లోపలనే అవి మీకు కనబడకుండా పోతాయి. ఐ మీన్ కలర్ పోతాయి, అందుకని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఈ శారీ వచ్చేసి మనకి పైతాని మంచి శారీ అన్నమాట. దీనికోసం నేనైతే ఒక గ్రాండ్ డిజైన్ అయితే రెడీ చేశానండి. చూడడానికి సింపులే కానీ మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. కలర్ వచ్చేసి ఈ కలర్ చూసారుగా, మనకి థ్రెడ్ కూడా కలిసిపోతుంది. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. చేసిన తర్వాత ఒక టాజల్ అయితే తీసుకొని ఇలా ముడేసేసుకోండి. లాక్ చేసేయండి, లేదనంటే ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత టాజల్ తీసేసుకున్నాం కదా, ఫోన్ కూడా పడేసా, సారీ. ఇప్పుడైతే ఈ బీడ్ అయితే ఒకటి తీసుకోండి, స్క్వేర్ బీడ్ ఒకటి తీసుకున్న తర్వాత స్మాల్ బీడ్స్ అనుకున్నాం కదా, ఒక స్మాల్ బీడ్ తీసుకోండి. ఆ తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకోండి. ఈ ఫ్లవర్ బీడ్ ఏంటంటే స్టార్ షేప్ లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్ షేప్ లో ఉంటుంది. అది హోల్ కూడా ఒకటేమో ఈ కొన పైన ఉంటుంది హోల్, ఇంకొకటేమో ఇలా ఈ 2 కొనలకి మధ్యలో ఉంటుంది. అర్థమైంది కదా, ఒకసారి కుర్చీతో చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటికి మధ్యలో ఒక హోల్ ఉంటుంది, దీని తలపైన ఒక హోల్ ఉంటుంది అనమాట. ఇలా ఉన్న బీడ్స్ ఏంటనంటే మీకు ఈ 2 సైడ్స్ ఉన్న మధ్యలో ఉన్న హోల్ చూసారా, ఇది మీకు ఇలాగే స్టేబుల్ గా నించొని ఉండదు ఇటువైపు నుంచి చేస్తే. అందుకోసం అనేసి మనం యూజ్ చేసే దాంట్లో అయితే నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ముందు ఈ కొన వైపున కూర్చోండి. ఓకేనా, ఇలా మిడిల్లో ఉన్న హోల్ కాకుండా ఈ ఫస్ట్ ఉన్న దానిలో నుంచి ముందు తీసుకోండి. ఇలా తీసుకుంటేనే మీకు అది స్టేబుల్ గా ఉంటుంది. లేదనంటే ఇటువైపు వచ్చింది అనుకోండి, అది వెడల్పు ఉంది కాబట్టి మనం బీడ్స్ పెట్టినా కూడా అది ఆగదు, అంటే వంకర పోతుంది అనమాట. అందుకోసం అనేసి ఇలా కొన ఉన్న వైపు ముందు కూర్చోండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకొని ఇలా ఫ్లవర్ బీడ్ లో నుంచి పైకి తీయండి. ఓన్లీ ఫ్లవర్ బీడ్ కి తీసిన తర్వాత థ్రెడ్ ఇలా దగ్గరగా అనేసేయండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని మళ్ళీ స్క్వేర్ బీడ్ అయితే ఒకటి తీసుకోండి ఇలా. ఓకేనా, ఇలా తీసుకొని ఇది కొంచెం ఇట్లా వి షేప్ లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ షేప్ లో వచ్చేటట్టుగా చూసుకొని శారీకి అడుగు నుంచి కుచ్చేస్తే ఇలా నీడిల్ పైకి వస్తుంది కదా అండి. ఇప్పుడు దీనిని మనము ఒక మెలకలాగా, ఒక ముడిలాగా పడేటట్టుగా చేసేసేయండి ఇలా. ఓకేనా, ఇలా చేస్తే మనకు అది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు 3 బీడ్స్ కూడా మనకి వంకర పోకుండా కదలకుండా ఉంటాయి. ఓకేనా, అంతే. ఇంకా వేరే టాజల్ తీసుకొని కట్టేసేయటమే. ఇలా టాజల్ తీసుకొని
ఓకేనా. ఈ టాజల్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చూసుకొని పుట్ చేసి ఇలా లాక్ చేసేయటమే, అంతే. మళ్ళీ ఇది రిపీట్ అన్నమాట. ఓకేనా. మనకి డిజైన్ అయితే ఇంతే అండి. మేకింగ్ అయితే చాలా సింపుల్, చూసారు కదా. ఇకపోతే డిజైన్ కూడా మనకు అంతే గ్రాండ్ గా ఉంటుంది. ఇది అండి మన డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. బీడ్స్ ఇదే కాదండి, ఇంకా మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, నాకు వాట్సాప్ చేయండి, కామెంట్ కాదు, వాట్సాప్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తా. ఓకేనా. బాయ్ బాయ్.